ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ అంటే ఎవరు? వాళ్ళకు ఉండే పవర్స్ ఏంటి? అలాగే వాళ్ళకి ఉండే బాధ్యతలు, అలాగే వాళ్ళకు ఎంత జీతం వస్తుంది? వీళ్ళ ముగ్గురిలో ఎవరు పవర్ఫుల్? వీళ్ళ గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పూర్తి వీడియోను చూసి నచ్చితే ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. హాయ్, నా పేరు లిబ్నల్ అక్వరం. ఈ వీడియోలోకి మీకు స్వాగతం. మన దేశంలో కేంద్ర అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటాయి. కేంద్ర స్థాయిలో పార్లమెంట్ ఎంపీలు ఉంటే రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర అసెంబ్లీలు ఎమ్మెల్యేలు ఉంటారు. ఇంతకు ఎమ్మెల్యే అంటే ఎవరు? మన దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. ప్రతి రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాలు, ప్రతి నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే ఉంటారు. వాళ్ళు వాళ్ళ నియోజకవర్గాన్ని రిప్రజెంట్ చేస్తారు. అంటే ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను అసెంబ్లీలో వినిపిస్తారు. ఎమ్మెల్యేలను మనం డైరెక్ట్గా ఎలక్షన్స్ ద్వారా ఓటు వేసి ఎన్నుకుంటాం. ఎమ్మెల్యేలకు రాష్ట్ర అసెంబ్లీలలో చట్టాలను తయారు చేసే పవర్ ఉంటుంది. మన రాష్ట్రానికి ఎంత బడ్జెట్ ఉండాలి, ఏ ఏ శాఖలకు ఎంత కేటాయించాలి, ఇది అంతా చర్చించి నిర్ణయాలు తీసుకునే బాధ్యత వీళ్ళకు ఉంటుంది. రాష్ట్ర బడ్జెట్ను ఆమోదించేది కూడా వీళ్ళే. వీళ్ళకు పదవీ కాలం 5 సంవత్సరాలు ఉంటుంది. ఎమ్మెల్యే అవ్వాలంటే ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి? భారతీయ పౌరుడు అయ్యి ఉండాలి. అలాగే 25 సంవత్సరాలు నిండి ఉండాలి. పోటీ చేసే రాష్ట్రంలో ఏదైనా నియోజకవర్గంలో ఓటర్ అయ్యి ఉండాలి. గవర్నమెంట్ జాబ్ ఉండకూడదు. అలాగే 2 అంతకంటే ఎక్కువ సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి ఉండకూడదు. అలాగే ఎలాంటి డిస్క్వాలిఫికేషన్ ఉండకూడదు. అయితే ఇదంతా అఫీషియల్గా. అనఫీషియల్గా వాళ్ళకు చాలా డబ్బు, పోటీ చేసే ప్రాంతంలో పలుకుబడి, ఆ ప్రాంతంలో ఎక్కువ మందికి సంబంధించిన కులం, అలాగే రాజకీయ పార్టీలకు బాగా ఫండ్స్ ఇచ్చే వాళ్ళు అయ్యి ఉండాలి. ప్రతి రాష్ట్రం వాళ్ళ ఎమ్మెల్యే అలాగే ఎమ్మెల్సీలకు ఇవ్వాల్సిన జీతాలను నిర్ణయిస్తారు. అయితే మన దేశంలో ఎక్కువ జీతం తెలంగాణ ఎమ్మెల్యేలకు ఇస్తారు. వాళ్ళకు జీతం అలాగే అలవెన్స్లు కలిపి 2,50,000 వస్తుంది. అలాగే ఆంధ్ర ఎమ్మెల్యేలకు 1,30,000 ఇస్తారు. వీళ్ళకు వేరే అలవెన్స్లు కూడా ఉంటాయి. ఎమ్మెల్సీ అంటే ఎవరు? మన దేశంలో 6 రాష్ట్రాల్లో మాత్రమే లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంది. అందులోని సభ్యులను మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎమ్మెల్సీ అంటారు. వీళ్ళకు ఉండే బాధ్యతలు, పవర్స్ ఏంటి? ఎమ్మెల్యేలు పాస్ చేసిన బిల్స్ను రివ్యూ చేయడం, అలాగే అందులోని మంచి చెడ్డల గురించి వాళ్ళకు తెలియజేయడం. అంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఎలాగైతే చిన్నవాళ్ళకు సలహాలు ఇస్తారో వీళ్ళు కూడా అలాగే వీళ్ళ అప్రూవల్ ఉంటేనే బిల్స్ పాస్ అవుతాయి అని ఏమీ లేదు. ఎమ్మెల్సీ అవ్వాలంటే ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి? మన దేశ సిటిజన్ అయి ఉండాలి.